తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భయ్యా సైడ్కి జరగాలి ప్లీజ్. అన్న రామూర్తి అన్న కొంచెం సైడ్కి జరపండి. బొమ్మె రామూర్తి అన్న రామూర్తి అన్న కొంచెం సైడ్కి జరపండి. అక్క ప్లీజ్ వెనకకి జరగాలి. వెనకాల ప్లేస్ చాలా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి మీదిరా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని మార్చడం, సిక్కు 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 తెలంగాణ తల్లిని మార్చడం, సిక్కు సిక్కు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. తెలంగాణ తల్లి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద పాలాభిషేకాలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లినే కొనసాగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పంచామృతాలతో పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ పాలాభిషేకాలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. మరోవైపు ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫోటోలను సోషల్ మీడియాలో వాట్సాప్ డీపీలుగా పెట్టుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రధానంగా నిన్న డిసెంబర్ 9 సందర్భంగా తెలంగాణ సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినటువంటి నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ తల్లి అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కాదు. ఉద్యమ కాలంలో తెలంగాణకు ఒక తల్లి ఉండాలి, ఆంధ్ర తల్లిని వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ తల్లి తలపై కిరీటాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా చేతిలో బతుకమ్మ, తెలంగాణ అస్తిత్వం ఉండే విధంగా ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నాము. అది కేసీఆర్ వ్యక్తిగతంగా రూపొందించింది కాదంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్లు వేస్తోంది. బతుకమ్మను బహుజనులు చేసుకోలేదు, నూతన తెలంగాణ తల్లి విగ్రహం బహుజనులకు ప్రతీకగా ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉద్యమ కాలంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చడం, విగ్రహాలను మార్చడం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని నిర్వహించిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.
ఇప్పుడు జై తెలంగాణ